మన బీళ్లలో నీరు వారలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కల్వకుర్తి అట్లనే ఉంది, ఆర్జీఎస్ ఇట్లనే ఉంది, జూరాల పండుకున్నది. నెట్టంపాడు కోయిల్సాగర్ గురించి, సంగం బండ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. సంగం బండలో బండ గలగొట్టడానికి 10 కోట్ల రూపాయలు ఉంటే 40 ఏళ్లు పట్టింది. నేను వచ్చినెంబడే సంగం బండ వలగొట్టడానికి పైసలు ఇచ్చిన 25,000 ఎకరాలకి ఇప్పుడు నీళ్లు వస్తాయని నేను చెప్పదలుచుకున్నాను. అందుకే మిత్రులారా, బంగారం లాంటి అవకాశం వచ్చింది. మళ్ళీ ఇట్లాంటి అవకాశం వస్తుందో నాకు తెలియదు. 70 ఏళ్లు పట్టింది ఒక్కసారి పోతే మళ్ళా రావడానికి. ఇవాళ మనం అందరం ఏకమై కార్యోన్ముఖులమై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 2 టీఎంసీలకు జీవో ఇచ్చి 1 టీఎంసీతోని ఆపేసిండు. మళ్ళీ 2 టీఎంసీలతోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసే బాధ్యత నాది. ఎన్ని వేల కోట్లైనా ఈ జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇదే కాదు, మా మిత్రుడు సంపత్ కుమార్ దురదృష్టవశాత్తు అలంపూర్లో ఓడిపోయినా తుమ్మిళ్ల ప్రాజెక్టును పూర్తి చేపించి ఆ సంపత్ కుమార్ ఆ ప్రజలకు ఇచ్చిన మాటను పూర్తి చేస్తాం. ఇదే కాదు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్, సంగంబండ, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఈ 4.5 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి చేసి పాలమూరు రుణం తీర్చుకుంటా ఈ బిడ్డగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా శ్రమ చేస్తా అని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. నేను వాళ్ళని వీళ్ళని విమర్శించుడు కాదు. ఇవాళ మీరందరూ ఈ సభకు వచ్చిన వాళ్ళు, సభకు రానోళ్ళు, ఆ పార్టీలు ఉన్నోళ్ళు, ఈ పార్టీలు ఉన్నోళ్ళు, బీజేపీ అనేటోళ్ళు, బీఆర్ఎస్ అనేటోళ్ళు, సిపిఐ అనేటోళ్ళు, సిపిఎం అనేటోళ్ళు, సమాజంలో ఉన్న పౌర సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన జిల్లాను ఆగం చేయకండి. మనకు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకండి. ఇది నాకు కాదు అవకాశం, ఇది మీకు వచ్చిన అవకాశం, ఇది పాలమూరుకు వచ్చిన అవకాశం. ఈ పాలమూరును పసిడి పంటలు పండే బంగారు నేలగా మార్చుకునే అవకాశం. ఈ అవకాశం పోయిందంటే మళ్ళీ రాదు. అందుకే మిత్రులారా, అటు మహబూబ్ నగర్ లో వంశీ చంద్రెడ్డి గారిని, ఇక్కడ మల్లు రవి గారిని, ఇద్దరిని గెలిపించండి. ఎందుకంటే ఢిల్లీలో నేను సాధించాల్సిన పనులు చాలా ఉన్నాయి. మాదిగల ఏబిసిడి వర్గీకరణ జరగాలంటే సుప్రీంకోర్టులో కేసు కొట్లాడాలి, పార్లమెంటులో గలం విప్పాలి. మన తరఫున వర్గీకరణ కోసం మల్లు రవి గారు కంకణ బద్దుడై పార్లమెంటులో మీ బిడ్డగా పనిచేస్తాడు. అదే విధంగా మా ముదిరాజు బిడ్డల్ని బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ లోకి మార్చాల్సిన కేసు పెండింగ్ ఉంది. ఇవాళ దాని తరఫున నేను చెప్తే ఢిల్లీలో ఎవరినైనా కలవాలన్నా ఏబిసిడి వర్గీకరణ సాధించాలంటే అక్కడ వంశీచంద్రెడ్డి, ఇక్కడ డాక్టర్ మల్లు రవి గారు కూడా బీసీ ఏ గ్రూప్ లో ముదిరాజులు రావాలంటే వీళ్ళిద్దరిని గెలిపించాలి. అదే విధంగా మా సంపద వెనుక నుంచి వస్తున్నాడు, అనో మా వాల్మీకి వాళ్ళు ఊరికి కూడా రానియరని. మా వాల్మీకి బోయలు నాకు తెలుసు, వాళ్ళందరి బాధ ఆవేదన వాళ్ళ మనసుల. వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్పించడానికి కూడా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇవన్నీ రేపు ప్రవీణ్ కుమార్ వస్తే వద్దనే కేసీఆర్ మాట వింటాడు. ఇవాళ డీకే అర్ణం వస్తే వద్దనే నరేంద్ర మోడీ చెప్పు చేతళ్ళు ఉంటారు. కానీ వంశీచంద్రెడ్డి, డాక్టర్ మల్లు రవి గారు వస్తే సోనియమ్మ మాట వింటారు, నా మిత్రులుగా నాకు సహకారం అందిస్తారు. అందుకే వీళ్ళిద్దరిని గెలిపించాలి. ఇక రైతు రుణమాఫీ గురించి, ఒట్ల బోనస్ గురించి మిత్రులారా, హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడిండు. 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా అని. నేను సూటిగా ఈ వేదిక మీద నుంచి, నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి హరీష్ రావు, చంద్రశేఖరరావుకు సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల 600 అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా. జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. ఆ ఎల్ల నువ్వు, నీ మామ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? సవాలు విసురుతున్న మామాళ్ళులకు శాతనైతే సిద్ధంగా ఉండండి. నా రాజీనామా కాదు, నీ పార్టీని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉండు హరీష్ రావు. 15 ఆగస్టు లోపల మా రైతు సోదరులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీర్చుకొని
ఆ రైతుల రుణం తీర్చుకుంటా. ఇవాళ రైతులు ఆశీర్వదిస్తేనే కాంగ్రెస్ పార్టీ